హాయ్ హలో ఎవరివన్, నేను మీ చంద్రశేఖర్ ఫ్రమ్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అబ్బా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు వినాయక చవితి అన్నమాట. సో మా ఊళ్ళో గ్రాండ్గా చేస్తారు. సో నాకు వీలైనంతలో నాకు మా వినాయకుడిని మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ చూపించేదైతే మాత్రం మా ఊళ్ళో వినాయకులు తయారు చేసే ఒక షాప్ అన్నమాట. సో వీళ్ళు మొత్తం మా ఊర్లో 2 ఉంటాయి. చాలా అంటే చాలా పెద్దవి. గత 6-7 ఇయర్స్ కాన్సిల్ చేస్తూనే ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ దాంట్లోనే మా అన్న వాళ్ళు కూడా వినాయకుని తీసుకుందాం అని చెప్పి వచ్చేసారు. ప్రతి ఇయర్ కొంచెం చిన్నది తీసుకునేది, ఈ ఇయర్ కొంచెం పెద్దది తీసుకుంటున్నారు. చెయ్యూపేది అయితే మా మహేష్ అన్న విగ్రహదాత. అన్న సహకారంతోనే ఈ ఇయర్ చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు, అంటే మా దృష్టిలో కొంచెం పెద్దదే. సో పెద్ద వినాయకుని తీసుకొని కొంచెం పూజ పెద్దగా చేయాలని చెప్పి మా మహేష్ అన్న ఐడియా చేసిందనమాట. కనిపించే విగ్రహం ఇప్పుడు మేము తీసుకుంది అరౌండ్ ఒక 10K 12K పడిందంట. ఎగ్జాక్ట్లీ రేట్ కూడా తెలియదు, కాకపోతే చెప్పిన వరకు అయితే 12K పడింది దగ్గర అని చెప్పారు. ఆ 12K కూడా మొత్తం భరించింది మా మహేష్ అనే విగ్రహదాత వాళ్ళ డాడీ, అంటే మా పెదనాన్న ఉప్పలయ్య, చికటి ఉప్పలయ్య గారు. వీళ్ళిద్దరు కలిసి మాకు మా వదిన వాళ్ళు పెట్టుకునే ఒక పూజకైతే వాళ్ళు విగ్రహదాతగా వ్యవహరించారు. మీకైతే ఇక్కడ టెంపుల్లో ఇప్పుడు షాప్లో ఉన్న విగ్రహాలు అయితే అన్నీ చూపిస్తాను నేను. ఈ షాప్లో కూడా చాలా అంటే చాలా విధాలుగా చేస్తాను, అంటే రకరకాలుగా చేస్తారు. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఈయన స్పెషల్ ఏంటంటే చేసిన విగ్రహాలు అంటే ఇయర్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు, అంటే మోడల్ చాలా మారుస్తూ ఉంటాడు, అంత ఫేమస్ చేస్తూ ఉంటాడు. చాలా చుట్టుపక్కల కూడా మా దగ్గరలో ఉన్న ఒక 30 ఊర్లు, 15 నుంచి 30 ఊర్లు ఉంటాయి. 30 ఊర్లకు కూడా లిమిటెడ్ ఉన్నాయి షాపులు, అంటే తొర్రూరులో ఒక 2-3, మళ్ళీ మా ఊర్లో ఒక 2-3. సో తొర్రూరు నుంచి వెళ్ళి ఎవరు కొనుక్కోవాలనుకున్న తొర్రూరు అది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఒక మున్సిపాలిటీ. సో ఆ ఏరియాలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం తొర్రూరు వదిలిపెడితే దంతాలపల్లికి వస్తారు, అంత పెద్దదన్నమాట. మా ఊర్లో 2 ఉంటాయి, ఒకటి కాదు, అరౌండ్ 2 ఈ షాప్స్ పేరు మీద ఒక 2000 విగ్రహాలు అయితే ఉంటాయి ఈజీగా. కనిపించే విగ్రహం వాళ్ళు తీసుకున్నారంట. అడిగారు, అన్న ఏంటిది మీరు వీడియో తీస్తున్నారు, మమ్మల్ని కూడా తీయండి అని చెప్పి. సో తీసేసాను. ఇవి చిన్న వినాయకులు. ఇవి ఇందులో మనం ఒక విగ్రహం తీసుకోవాలని లోపలికి వస్తే కనీసం 2K పట్టుకొని అయితే రావాలి, అంత కాస్ట్లీ ఉన్నాయి ఇయర్ అయితే. అసలు వామ్మో, ఇది నేను చూడలే అసలుకే. మేము పెట్టిన ఇయర్ ప్రతి ఇయర్ నాకు తెలిసి మేము కొన్నది ఎప్పుడు 900, 1000, 1100, 1200. నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు తీసుకుంది 1400 ఏమో. మా డాడీ స్పాన్సర్ చేశారు ఆ టైంలో, అంటే నేను చదువుకునే ఏజ్లో. తర్వాతకి ఎప్పుడు నేను పెట్టలే, తర్వాతకి నాకు కుదరలే కూడా. విగ్రహాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, అంత మంచిగా అయితే. నేను పెట్టే టైంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి, నేను కాదనలే, కానీ ఇంత మంచిగా అయితే నేను చూడలా. ఈ జనరేషన్ మారే కొద్దీ వినాయకులు కూడా చాలా అంటే చాలా గట్టిగా తయారైన, అంటే మంచిగా చాలా అద్భుతంగా ఉంటాయి. అట్లా ఆ విధంగా తీసిరు. మట్టి వినాయకులు వాడమని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతుంది, కాకపోతే మా దగ్గర మట్టి వినాయకులు చేసేటోళ్ళు లేరు. ఒక ఆయన ఉన్నాడు, వీలైతే ఆయనది కూడా వీడియో తీస్తాను నేను. చాలా చేస్తాడు, మంచిగా ఉంటాయి. ఆయన ప్రత్యేకంగా గవర్నమెంట్ పరంగా వెళ్ళి నేర్చుకొని మరీ చేస్తుండు. కాకపోతే ఏమంటారు, చాలామందికి తెలియదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే అనర్థాలు ఏంది అది అని. చెప్పిన అర్థం చేసుకోరు, ఎందుకంటే మా విగ్రహం పెద్దగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలని ఒకటే ఆలోచిస్తారులే, కానీ నెక్స్ట్ మన జనరేషన్కు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఇబ్బందులు ఏందని తెలియదు. ఓకే, మా వినాయకుడు అయితే అమౌంట్ కట్టడం అయిపోయింది, దాన్ని తీసుకెళ్తారు బండి మీద పెట్టడానికి. కానీ ఇది మేము ఫస్ట్ టైం అబ్బా దంతాలపల్లిలో చూడడం, ఎందుకంటే విగ్రహాన్ని ఒక 3-4 పట్టుకొని లేబట్టి ఇబ్బంది పడి తీసుకుపోయి బయట పెట్టి లేబట్టి వేసేది. కానీ ఇయర్ భలే వెహికల్ తయారు చేశారు, బెడ్ కొన్నారు, బెడ్ మీద వేసేసి గతం మన రిక్షా లాగా అనమాట, తోపుడు బండి లాగా, దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్తూనే ఉన్నారు. ఓకే, మేమైతే ట్రాక్టర్ తీసుకొని వచ్చాం వినాయకుని తీసుకెళ్ళడానికి. ఆ ట్రాక్టర్ మీదకి ఎక్కిస్తున్నారు. కనిపించేట ఆయన ఇప్పుడు ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆయనే అజయ్. ఇప్పుడు వీటన్నిటికీ గత ఈ ఇయర్ తోటి 3 ఇయర్స్ అన్నమాట వాళ్ళు వినాయకుని పెట్టడం. 2 ఇయర్స్ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు, ఈ ఇయర్ కూడా సొంతమే. కాకపోతే ఈ ఇయర్ విగ్రహం వచ్చేసి మా అన్న ఇచ్చాడు. మళ్ళీ అయ్యగారికి వాళ్ళకి వీళ్ళకంటే
మా అన్న వాళ్ళు పెట్టుకునే బడ్జెట్ కాకుండా ఉమెన్స్ కమ్యూనిటీ అంటే వాళ్ళ పక్కకున్న వాళ్ళు అంటే మా వదిన వాళ్ళ పేరు అజయ్, చీకటి వాసవి అజయ్ మా వదిన అన్నయ్య. సో వాళ్ళకి మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు మా సరౌండింగ్స్లో ఉన్న లేడీస్ అందరు కలిసి కొంత అమౌంట్ వేసుకొని వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయం అందించారు. ఇక ఆర్థిక సాయం ఎంతవరకు అందిందో ఎంత వచ్చిందో తెలియదు, మనం అడగం కూడా. కాకపోతే మా వదిన వాళ్ళకు ఓకే, వాళ్ళు చేసే బడ్జెట్లో కొంచెం వాళ్ళకి హెల్ప్ అయిందని అనుకుంటున్నాం. వీళ్ళకి ఇప్పుడు పూజా సామాగ్రి అయినా లేకపోతే లడ్డు అనేది అంతా వాళ్ళు మా అన్న వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, మీ విగ్రహం అయితే ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కించాం. కాకపోతే మాకు ఇక్కడ పేమెంట్ దగ్గర కొద్దిగా ఇష్యూ అయిపోయింది. మా వాళ్ళు నుండి పైసలు ఫోన్పే చేశారు. అవి ఒక నెంబర్ ఓనర్ ఆయన తప్పు చెప్పడం వల్ల అది ఎవరికో సెండ్ అయినా వాడికి కాల్ చేస్తే వాడుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. ఒకసారి లిఫ్ట్ చేసి చూస్తా అని చెప్పిండు. హిందీ ఏదో దేకా పాక అన్నాడంట. ఇక అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళు అదే వాని గురించి కొట్లాడుతారు పైసలు వాడికి వెళ్ళిపోయినాయి అని. చూస్తున్నారు కదా వినాయకులు అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇది గోదాం కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక వినాయకుని పెట్టిన కాంచెలి. సో ఈ వినాయకుడు అయితే వాళ్ళు బైక్ మీద పెట్టుకొని వెళ్తారంట. అంత పెద్ద వినాయకుడు, కానీ చాలా ధైర్యం ఉండాలి అట్లా పట్టుకొని వెళ్ళాలంటే బైక్ మీద. ఇంకో చెప్పాను కదా, షెడ్ వచ్చేసి అవతల సైడ్ ఉంటుంది. అవతల బ్లూ కలర్ వెహికల్ వచ్చేది కదా, అవతల షెడ్ దగ్గర నుంచి వస్తుంది. 2 షెడ్ల దగ్గర చాలా అంటే చాలా వినాయకులు ఉంటాయి. ఒక్క షెడ్లో ఈజీగా ఒక 1500 నుంచి 2000 వినాయకులు ఈజీగా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల కూడా అంటే వీళ్ళకి డిస్పర్స్ చేస్తారు వినాయకుడిని, అంత పెద్దదన్నమాట. మా వినాయకుడు అయితే ఇంటికి వచ్చేసింది విజయవంతంగా, దింపేస్తున్నాం మేము. మా షెడ్ చూపించలే కదా, రేకుల కింద ఉంది చూడండి మా ఒక పూజా గది. వినాయకుని తీసుకొని అయితే వెళ్తున్నాం మేము. ఈ ఇయర్ చాలా పెద్దది మాది. ప్రతి ఇయర్ దాంట్లో సింపుల్గా తీసుకొని వెళ్ళి పెట్టేసేదంట. ఈ ఇయరే చాలా అంటే చాలా పెద్దది తీసుకున్నాడు. మా మహేష్ అన్న స్పాన్సర్ అవ్వడం వల్ల అంత పెద్ద వినాయకుడు వచ్చింది. థ్యాంక్ యూ మహేష్ అన్న. ఓకే, చాలా అంటే చాలా కష్టాలు పడుతూ లోపలికైతే తీసుకెళ్తున్నాం. ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో మా వదిన మా అన్న వాళ్ళు అయితే తగ్గరన్నమాట ఇక్కడ చేయడానికి. అది పూజకే కానీ లేకపోతే విగ్రహానికే కానీ. ఇయర్ విగ్రహం వాళ్ళు ఎంత చిన్నదైనా పెద్దదైనా తీసుకొని పూజా విధానంలో ఎక్కడ దగ్గర వాళ్ళు అంటే మా దగ్గర ఉన్న ఫీలింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళు ఇంకొక 2-3 ఉన్నాయి మా ఊర్లో. ఈ 2-3 వాటిలో కూర్చొని అంటే పూజలో కూర్చొని మనం ఏమైతే కోరుకుంటామో అవి 100% అయితే నిజమైతే అబ్బా. ఇది మా ఊళ్ళో ఉన్న నమ్మకం. అది ఎంత అంటే మీకు ఇంకో వ్లాగ్ కూడా వస్తుంది. ఇంకోటి చెప్పాను కదా అంటే మీకు ఇట్లా జరుగుద్ది అని చెప్పి, అందులో 100కి 100% ఉండే వాళ్ళది కూడా వీడియో నేను ముందట వీడియోస్ వస్తాయి వాళ్ళే. సో వాళ్ళ వీడియోలో వాళ్ళ గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. వాళ్ళది పెద్దది స్టోరీ మస్తు ఉంటుంది వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నా చిన్నప్పటి నుంచి అంటే నా చిన్నప్పుడు అని కాదు, ఒక 19 years అవుతుంది చెప్తా, వీడియో వస్తుంది, అది సెకండరీ. ఓకే, మాకైతే అయ్యగారు వచ్చిండు. మా అయ్యగారు కూడా చాలా అంటే చాలా లేటుగా వచ్చేసిండు. 3 అయింది. ఆకలి అవుతుందో పక్కకి పూజలో కూర్చోవాలని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నాం. 3కి వచ్చిండు. అంటే ఈరోజు వినాయకులు పెట్టేది కాబట్టి ఆయన కూడా బిజీ పర్సన్ అయిపోయిండు. వచ్చుడుతోటే కసు పూస్తా అనుకుంటాం. విజయవంతంగా అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాం. మేమైతే ధోతి కడుతున్నాం దేవుడికి. పంచే కడుతున్నాం. వచ్చింది ఈరోజు పూజలో కూర్చోవడానికి లేట్ అవ్వడం వల్ల ఎవరు కూర్చోలేకపోయారు. మా అన్నయ్య వాళ్ళు నేను నా భార్య కూర్చున్నాం. అంటే నా పెళ్ళైనాక మొదటి పూజ. అంటే పోయిన ఇయర్ వచ్చిందిలే వచ్చేది కానీ ఆ టైంలో మేము ఎందుకు కూర్చోలేదు అంటే ఆ టైంలో నాకు రెస్టారెంట్ ఉంది సొంతంగా, చార్విక రెస్టారెంట్ అని. సో ఆ టైంలో నాకు రెస్టారెంట్ పనులు ఉండడం వల్ల నేను పూజకు రావడం కుదరలేదు. ఇయర్ రెస్టారెంట్ తీసేసా. సో యూట్యూబ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా కాబట్టి బయట ఏం వర్క్ చూసుకోవట్లా.
సో ఈ ఇయర్ నా భార్యతో కూర్చోవాలని ఫిక్స్ అయ్యి ఇలా పూజకైతే కూర్చుంటున్నాను. అంటే గణపతి నిలబెట్టిన రోజు అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందిలే, కానీ ఏమో వాటెవర్ అయిన తర్వాత ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మా వినాయకుని దగ్గర, అంటే మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు పెట్టిన వినాయకుని దగ్గర ఇయర్ ఖచ్చితంగా అయ్యగారులతో అంటే వాళ్ళ కమ్యూనిటీ, ఉమెన్స్ కమ్యూనిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పూజలు అయితే చేపిస్తారు అన్నమాట. సో కుంకుమ పూజ, నవరాత్రుల్లో ఒకరోజు ఏదన్నా ఒకరోజు అన్నదానం, మహా అన్నదానం చేస్తారు. ఒకరోజు పత్రాల పూజ చేస్తారు, మళ్ళీ ఒకరోజు దీపారాధన చేస్తారు. అట్లా ఏదో ఒకటి వాళ్ళు ఇయర్ అనేది చేసుకుంటూ వెళ్తాం కంపల్సరీగా. ఉన్నది ఏంది, సో పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ ఒకదాంతో పూజ విధానానికి స్టార్ట్ అవుతుంది. పూజలో ఎవరో ఒకరైతే కూర్చోమని అయితే డైలీ చెప్తూనే ఉంటాను, చేస్తారనమాట. అయ్యగారు రావడం లేట్ అవ్వడం వల్ల టక్ అయితే స్టార్ట్ అయింది. పూజ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నేను, నా భార్య, మా అన్న. సో మీరు కూడా కొద్దిసేపు, అంటే కొంచెం టైం అసలు పూజ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఒరిజినల్ వాయిస్ క్లిప్ వినండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా జరుగుతుంది. కొద్దిసేపు నేనైతే ఒరిజినల్ వాయిస్ వదిలిపెడుతున్నా, అంటే మేము రికార్డ్ చేసిన టైంలో ఏదైతే వాయిస్ వచ్చిందో అదే మీకు వినిపిస్తున్నా. సో కొద్దిగా తెలుగులో ఉంటుంది. ఫోన్ మైక్తో రికార్డింగ్ అయింది కాబట్టి కొంచెం బేస్ అట్ ద సేమ్ టైం కొద్దిగా సో కొద్దిగా పెద్ద పని చేసుకుని అయితే వినండి. షోడోపచార పూజాం ధ్యానం. నమస్కారం చేయండి. భవసించిత భావగుణ విధ్వంసం చక్షణం విఘ్న అంధకార భవస్వం విఘ్న రాజ మహాంబదే ఏకదంతం శూర్ణకర్ణం గజాప్తం చతుర్భుజం పాశంకుధరదేవం ధ్యాయేతు చతుర్వినాయకం ఉత్తమం గణాధ్యక్ష వ్రతం సంపత్కరం శుభం భక్తాభిష్టవ్రతం తస్మాత్ ధ్యాయేతు విఘ్ననాయకం ధ్యాయేద్గజాననం దేవం సప్తకాంచన సన్నిభం చతుర్భుజ మహాకాయ సర్వపూర్ణ భూషితం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అన్న జరుగు, అన్న జరుగు జరుగు అవుపడలేనాడు. స్మరామి యశ్వో నామ రోగాభ్యాం జయదేవి సర్వమంగళ ధైర్యస్మాదం సర్వదో జయమంగళం లాభశిష్టేషు దేశేషు కుతశ్చేషు పరాభవ యోషాం విధి పరివేశమి విదష్టమి జనార్దన ఆపనోత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భవ్య భవ్య నమామం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే కైని త్రిమికి దేవి నారాయణ నమోస్తుతే. ఓం లక్ష్మీనారాయణభ్య నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః. ఓం శ్రీ వాల్మీకాభ్య నమః. ఓం శ్రీ వరదరాభ్య నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్య నమః. ఓం సీతారాభ్య నమః. ఓం మాతాపితృభ్య నమః. ఓం సర్వభూతాభ్యో నమః. ఓం రాష్ట్రదేవతాభ్య నమః. ఓం గ్రామదేవతాభ్య నమః. ఓం గృహదేవతాభ్య నమః. ఓం శ్రీ ఆదిత్యాయ సమాజ మంగళదాయ చ గురు శుక్ర శనిచ రాహుకేతవే నమః. స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః. విష్ణువాయ నమః. మధురాయ నమః. త్రికరణ మళ్ళీ కడుక్కోండి. ఇప్పుడు మీ శ్రీమతి పుచ్చుకోండి. 3 సార్లు గోవింద నమ విష్ణు నమ మసూరాయణ శ్రీరామ శివకేశవ నమ భక్తనామాయ నమ దామోదర నరసింహ అచ్యుత జనార్దన కృష్ణ బ్రహ్మణ్య నమ. అక్షంతలు ముక్కు దగ్గర
సో మొత్తానికి పూజ అయితే చివరికైతే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా జరిగింది ఒప్పుకోవచ్చు. కాకపోతే పోయిన ఇయర్ పూజ 3.5 hours ఏమో జరిగిందంట నిలబెట్టే రోజు. మాకు ఈసారి మా అయ్యగారు అర్ధగంట కూడా పట్టనీయలే, జల్దీ చేసేసిండు. ఏమో మరి అంత జల్దీ చేసేసిండు, ఏమైనా బిజీగా ఉన్నాడేమో, అందుకే హాఫ్ అన్ అవర్లో అయిపోయి చేసేసిండు పూజ కూడా. ఓకే, మాకు కూడా లేట్ అంటే కొంచెం లేట్ అయితే బాగుండు అనే ఫీలింగ్లో మేము ఉన్నాం. కాకపోతే ఆయన ఏమో ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం గంట సేపట్లో పూజ అయితే అయిపోయింది. అంటే ఆయన మన దేవుణ్ణి ముసాబ్ చేయడమే కానీ, అలంకరించడానికి ఆ పూజా సామాగ్రి అవి ఇవి చదువుకోవడానికి ఆ పత్రాలు పండ్లు అవి తీసుకొచ్చి దేవుని ముందు కలశం ఆ బియ్యం అవన్నీ పోసారు. వాటికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్లో పూజ అయిపోయింది. సింపుల్. దాని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు. 1 hourలో పూజ అయిపోయింది. పోయిన ఇయర్ 3.5 hours ఏమో జరిగిందంట. మాకు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు 3 hours అట్లా పట్టింది శేఖర్ అది అని చెప్పి. అంతేం జరగల. మేమైతే గౌడ్స్ అబ్బా. మాది గోత్రం వచ్చేసి కౌండిన్య మహాముని గోత్రం. మా అన్నయ్య వాళ్ళు అంతే, వాళ్ళు గౌడ్సే. నా పేరు చంద్రశేఖర్, నా భార్య సుధారాణి, మా వదిన వాసవి, మా అన్నయ్య అజయ్, మా పెద్దమ్మ కొడుకు అన్నమాట. మా అయితే అర్చనలు కూడా అయిపోతున్నాయి. ఈ వీడియో మీ వరకు అయితే ఒక ఎంటర్టైన్గా అయితే అయిందనే అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే మేజర్ ఫ్యాక్ట్ వచ్చేసి మన వీడియోస్ స్టార్టింగ్లో వచ్చిన వ్యూస్ అయితే రావట్లేదు. వెళ్తుంటే తగ్గుతున్నాయి కానీ పెరగడం లేదు. అట్ ద సేమ్ టైం వీడియోని చూస్తున్నారు చాలా అంటే చాలామంది చూస్తున్నారు. 3K 5K అట్లా చూస్తున్నారు వీడియోస్. కాకపోతే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే మెంబర్స్ కంటే అన్సబ్స్క్రైబ్డ్ మెంబర్సే ఎక్కువ ఉన్నారు. అరౌండ్ 9% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ఒక 91% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నీకు మేము ఉన్నామని చెప్తేనే మాకు సపోర్ట్ అన్నమాట. సో మీరు చూసేది ఎలా చూస్తున్నారు కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా అంటే చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఇవి మేము పెట్టిన ప్రసాదాలు అన్నమాట. దీపారాధన చేస్తున్నాం, దీపాన్ని పెట్టినాం. దీనికి కూడా పెద్ద స్టోరీ చెప్పలేను అన్న. వీడియో అయితే వచ్చేసింది, నెక్స్ట్ వీడియో చెప్పేసాను. వీడియోని మ్యాక్సిమం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నతనంలో మీరు కూడా ఒకవేళ వినాయకుని పెట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేది కామెంట్ సెక్షన్లో వేసుకోండి. మీరు కూడా చిన్నప్పుడు పెట్టేసాను, ఎందుకంటే మీరు కూడా పెట్టారు లేదంటే చాలామంది పెట్టేసారు కదా. సో నేను ఎంజాయ్ చేసుకుంటాను. సరే